మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో పోలీసుల అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే విచారణకు రావాలని ఇటీవల కాకాణికి పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులపై కాకాణి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో పోలీసుల అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే విచారణకు రావాలని ఇటీవల కాకాణికి పలుమార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసుల నోటీసులపై కాకాణి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మళ్ళీ కాకానికి సంబంధించినటువంటి ఇష్యూకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రజెంట్ రాజకీయ ఆసక్తికరంగా మారింది. ఆయన కోర్టుని ఆశ్రయించడం, కోర్టు ఆయనకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి కేసులో పోలీసులు అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటి వరకు విచారణగా హాజరు కావాలంటూ పోలీసులు అనేక సార్లు కాకాని ఇంటికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన కనీసం స్పందించినటువంటిది దాఖలాలు లేవు. దీంతో పోలీసులు కూడా తమ వాదన వినిపించారు. పోలీసుల నోటీసులపై కాకాని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసినటువంటి హైకోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఒకవైపు ఆధారాలను సేకరించడం, అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాకానికి సంబంధించినటువంటి ప్రమేయం పైన పూర్తి స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ కూడా కాకాని స్పందించలేదు. మురళి, రైట్, థాంక్స్ ఫర్ అప్డేట్.